స్వాతంత్రపడి స్థానిక క్రిస్టల్ సంఘం ద్వారా నిర్వహింపబడుతున్న బైబిల్ ప్రోగ్రాంకి కూడి చేయవచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. గత బైబిల్ తరగతుల్లో మనము సొలొమోను యొక్క చరిత్ర దగ్గర నేర్చుకుంటూ ఉన్నాం. సొలొమోను దావీదు యొక్క కుమారుడు. సొలొమోను ప్రారంభంలో దైవభక్తి కలిగిన వాడై తన తండ్రి ఇచ్చిన బాధ్యతను, అనగా దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి అనే ఆ బాధ్యతను నిర్వర్తించిన వాడై ఆ కార్యక్రమంలో సఫలీకృతుడయ్యాడు. ఆ తర్వాత దేవుడు సొలొమోనుకి మహా జ్ఞానమును దయచేశాడు. ఆ దయచేయబడిన జ్ఞానము భౌతికమైన జ్ఞానమే కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు. పరమందున్న దేవుడు సొలొమోను యొక్క ప్రార్థనను అంగీకరించి ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుబడి చేయడానికి, ధర్మశాస్త్రానుకూలంగా పరిపాలన చేయడానికి జ్ఞానం అడిగాడు సొలొమోను. ఆ జ్ఞానమును దయచేశాడు దేవుడు. ఆ జ్ఞానం వలన పేరు ప్రతిష్టలు పొందినవాడిగా, సకల ఐశ్వర్యం పొందినవాడిగా మనము సొలొమోను చరిత్రను మనం నేర్చుకున్నాం. సొలొమోను యొక్క వైభవము భూ దిగంతముల వరకు వెళ్ళింది. ఆయన యొక్క పేరు చుట్టూ ప్రపంచానికి తెలిసింది. దూరదేశపు రాణులు రాజులు సైతము సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి తరలి వచ్చేవారు. అంత మహా గొప్ప జ్ఞాని చివరికి రాగానే అజ్ఞానిగా, అవివేకిగా, దేవునికి విరోధిగా, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన వాడిగా మనకు కనిపిస్తాడు. కారణం ఏంటంటే అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోవడమే కారణం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆత్మ సంబంధమైన దృష్టితో ఉపయోగించాల్సిన సొలొమోను భౌతికంగా ఆలోచన చేశాడు. భౌతికంగా తన స్వార్థపూరితమైన ఆలోచనల చేత తన సంతోషం కొరకు ఆలోచన చేశాడు సొలొమోను. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నేను సంతోషంగా ఉండాలి అనే భావనతో స్వార్థ పర్వతం కలిగిన వాడిగా జీవితాన్ని కొనసాగించాడు సొలొమోను. తన స్వార్థం కొరకు అనేక మందిని, ఇశ్రాయేలీయుల్ని సైతము అధికమైన పన్నులు చెల్లించడానికి వారిని పన్ను విధించి వారిని బాధించాడు. విస్తారమైన వెండి బంగారాలను సంపాదించాడు. వాస్తవానికి సొలొమోను యొక్క రాజ్య యుగము అది స్వర్ణయుగంగా చెప్పబడింది. వెండి లెక్కలేనంత, వాస్తవానికి లెక్కలో రానంతగా ఉంది వెండి. బంగారమే బంగారం. అటు తూరు దేశపు రాజు చుట్టూ ప్రపంచంలో సుమారు 700 దేశాల రాజకుమార్తెలను వివాహం చేసుకున్నవాడు. తనకేమో 1000 మంది భార్యలు, 700 మంది రాజకుమార్తెలే, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. మొత్తం 1000 మంది. ఈ వివాహాలన్నీ ఎందుకు చేసుకున్నాడు? చుట్టూ రాజకీయ పరంగా ఆలోచన చేసినవాడు సొలొమోను. రాజకీయ సంబంధించి వివాహాలు చేసుకున్నాడు 700 మంది రాజకుమార్తెలని. రాజకీయ పరంగా
ఆ తర్వాత మనం చూసాము ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నది షూలమ్మితిని అని చూసాం మనం. పరమగీతములు అనే పుస్తకం మనం చదువుకున్నాం పోయినసారి. ప్రేమ కోరికే వివాహం చేసుకున్నాడు షూలమ్మితిని. మిగతా వివాహాలన్నీ రాజకీయ పరంగా రాజభోగాల కోసము వివాహం చేసుకున్నవాడు సొలొమోను. అనేకమైన సుఖభోగముల కొరకు పాటుపడ్డాడు, తాపత్రయపడ్డాడు. తన హృదయం ఏమి కాంక్షించిందో, ఏం కోరుకుందో ఆ కోరికను నెరవేర్చి హృదయాన్ని సంతోషపరచడానికి తీర్మానం చేసుకున్నవాడు సొలొమోను. చెప్పాను కదా, తన జీవితం అంతా సంతోషాన్ని వెతికాడు. ఆ సంతోషం అతనికి దొరకలేదు. సొలొమోనుకి జీవిత ఆయుష్ కాలము చివరికి వచ్చాడు. అది దొరకపోయేసరికి నిరాశ నిస్పృహలో దిగజారిన వాడై ఏం చేశాడంటే, అప్పటికే దేవుడు హెచ్చరించాడు, సొలొమోనుని హెచ్చరించాడు. కామాతురత కలిగిన వాడే అనేక వివాహాలు చేసుకుని అన్య స్త్రీలను వివాహమాడి దేవుడికి విరోధంగా విగ్రహ దేవాలయాల్ని కట్టించిన సొలొమోను. దేవుడి కొరకు మందిరం కట్టాడు, మంచిదే. అలాగనే విగ్రహ దేవతలకు కూడా దేవాలయాలు కట్టాడు. ఏం జరిగింది? ఒక మంచి పని చేశాడు, అనేకమైన చెడు కార్యక్రమాలు చేశాడు. ఆ సొలొమోను యొక్క జీవితము, ఆయన కార్యక్రమాలు, ఆయన అనుభవాలు నేడు మనకు అవసరం. నేడే కాదు, భూమి ఉన్నంత కాలము సొలొమోను యొక్క జీవిత అనుభవము మానవ జాతికి పాఠంగా ఉండడానికి ఉద్దేశించి ప్రసంగి గ్రంథం రాయబడింది. సొలొమోను యొక్క యవన ప్రాయంలో పరమగీతములు అనే పుస్తకం రాయబడింది. ఆ తర్వాత మధ్య వయసులో సామెతలు అనే గ్రంథం రాయబడింది. వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథం రాయబడింది. ఈ 3 గ్రంథాల రచయిత సొలొమోనే. కాబట్టి మనం ఈ రోజున ప్రసంగి గ్రంథాన్ని నేర్చుకుంటాము. సొలొమోను యొక్క వృద్ధాప్య జీవితంలో తాను అనుభవించిన మనోదుఃఖం, తాను అనుభవించిన వేదన ఏమిటి అనేది మనము ఈ రోజున ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనము ప్రసంగి గ్రంథానికి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అది ప్రసంగి గ్రంథం నేర్చుకుంటాం మనం. ప్రసంగి దాని బ్యాక్గ్రౌండ్ చూసి దాని పేరుని అర్థం చేసుకుంటాం. రాజులు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయవద్దనియు వారిని మీతో సహవాసం చేయనియొద్దనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చాడు. అయితే ఎక్కడ సెలవిచ్చాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడిన సందేశం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం. అన్య స్త్రీలతో సహవాసం చేయొద్దు అంటే వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దు అదనమాట. అన్య స్త్రీలని వివాహం చేసుకోవద్దు. విశ్వాసులనే వివాహం చేసుకోవాలి అనే ఒక నియమము ప్రారంభం నుండి దేవుడు దాన్ని
కొనసాగించుకుంటూనే వచ్చాడు. ప్రారంభం నుండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. ఇలా రాయబడింది, నువ్వు స్వాధీనపరచుకొనబోతున్న దేశమందు నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను కనాను దేశంలో చేర్చిన తర్వాత బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నువ్వు వారిని హతము చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నువ్వు వారితో బియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను కోడలుగా తీసుకురాకూడదు, అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు. అదిగో ధర్మశాస్త్రము ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్న నిబంధన మోషే మధ్యవర్తి ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. నిబంధనలోనే చెప్పాడు, అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు అన్నాడు. రాజు ఏం చేశాడంటే నిలబడేట్టుగా రాజు స్తోమతికి తగ్గట్టు సొలొమోను రాజు తన స్థాయికి తగ్గట్టుగా ఆలోచన చేసుకున్నాడు. 700 మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. 700 మంది రాజకుమార్తెలు తన అంతస్తుకు తగినట్టుగా ఆలోచన చేసుకున్నాడు. ఎప్పుడైతే తన అంతస్తు అని ఆలోచన చేశాడో అప్పుడు దేవుని నిబంధన అతని హృదయంలో నుంచి తొలగిపోయింది. దేవుని ఆజ్ఞను బహిరంగంగానే అతిక్రమించాడు, గీత దాటాడనమాట సొలొమోను. దేవుడి ధర్మశాస్త్రంలో నేరుగా దేవుడు రాయిస్తే దాన్ని పక్కకి నెట్టి సంపూర్ణంగా ఇదిగో నువ్వు చేసుకోవద్దన్నావు కదా, నేను చేసుకుంటా. 700 మంది రాజకుమార్తెలను అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు, నీ కుమారునికి అన్యజనుల యొక్క కుమార్తెను వివాహం చేసుకోకూడదు, చేసుకుంటే ఏం జరుగుతుంది? మనసు తిప్పబడతారు. నీ కుమారుడు మనసు తిప్పుకుంటే నన్ను యథార్థంగా సేవించలేదు, కాబట్టి చేసుకోకూడదు అనే ఒక నిబంధన జారీ చేసిన తర్వాత కూడా సొలొమోను బహిరంగంగా ఆ ఆజ్ఞను తిరస్కరించిన వాడి, అయా నువ్వు రాశావు కదా నేను చేస్తా, నా హృదయం నచ్చింది చేస్తా అదనమాట సొలొమోను యొక్క భావన. తన హృదయాన్ని సంతోషపరచుకోవడానికి, తన శరీరపు కోరికను కామాతురతను తీర్చుకోవడానికి ఆలోచన చేశాడు. రాజకీయ అంతస్తులు చూసుకున్నాడు సొలొమోను. అనేక మంది స్త్రీలను అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే ఏం జరిగింది? దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగానే మానవ భవిష్యత్తు దేవుడి కంటే మరి ఎవరికి ఎక్కువ తెలియదు. మానవ మనస్సును నిర్మించిన దేవుడు ఆ మనస్సు ఏ రూపంలో దారి తప్పిపోతుందో ఆయనకు ముందుగానే తెలిసి, ఇదిగో అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు రాజు అని ధర్మశాస్త్రంలో దేవుడు ముందుగానే రాయించాడు. 1 అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, 2 అనేకమైన స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజు చేయవలసిన కార్యక్రమాలు, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివినప్పుడు, సమస్త జనుల ప్రకారంగా నీకు కూడా ఒక రాజు కావాలని నువ్వు కోరుకుంటే, ఇశ్రాయేలు జాగ్రత్తగా విను,
నీకు ఇష్టం వచ్చిన వాడిని రాజుగా నియమించుకోవడానికి లేదు. చదువుదాం 14వ వచనంలో. నీ దేవుడైన యెహోవా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె నా మీద రాజును అనుకొనిన ఎడల ఈ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమిస్తాను. నీ మీద రాజుగా నియమించుకోవలేను. నీ సోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకోవాలి. నీ సోదరుడు కాని సహోదరుని కాని అన్యుడిని నీ మీద రాజుగా నియమించుకోకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకోవాలి. గుర్రాలని విస్తారంగా సంపాదించుకోకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు హెచ్చుగా సంపాదించుకోవటం వలన జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని చెప్పాడు. తన హృదయం తొలగిపోకూడనట్లు చెప్తున్నాడు చూడండి. హృదయం తొలగిపోకుండా ఉండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు కండిషన్ పెట్టాడు. ఐగుప్తుకు వెళ్ళొద్దు. ఐగుప్తు యొక్క గుర్రాలు, అశ్వాలు మహాబలమైనవి. ఆనాటి నాగరికత మొదటి నుంచి ఉంది. ఐగుప్తు యొక్క నాగరికత, ఐగుప్తు యొక్క అశ్వములు అంటే పేరు పొందినవి అనమాట ఆ దినాల్లో. కాబట్టి సొలొమోను ఏం చేశాడంటే రాజకీయ అంతస్తును ఆలోచన చేసుకొని ఐగుప్తు యొక్క గుర్రాలు తను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఫరో చక్రవర్తి యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. గుర్రములను అధికముగా సంపాదించుకున్నటకు జనులను నీవు ఐగుప్తుకు పంపకూడదు. ఆ తర్వాత చెప్పాడు, అనేకమైన స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అయ్యా నువ్వు చెబితే చెప్పావు, నేను చేస్తా అదనమాట. ఎప్పుడైతే ఐశ్వర్యము, హోదా, రాజసింహాసనము, దేవుని సహాయత ఇవన్నీ వచ్చాయో అప్పుడు కూలంకషంగా సంపూర్ణంగా సొలొమోను దేవునికి విరోధయ్యాడు. దేవుడు పలుమార్లు చెప్పాడు, సొలొమోనా ఇది నీకు తగదు, మారుమనసు పొందు. నువ్వు మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాను నేను. 2 సార్లు ప్రవక్తను పంపించి మాట్లాడించాడు దేవుడు. కానీ సొలొమోను మారు మనసు పొందినవాడు కాదు. విచిత్రం ఏంటంటే సామెతల గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు జ్ఞాని అయిన వాడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని చెప్తే చెప్పిన వాడే మన ప్రసంగాన్ని తానే కాలదల్లిన వాడిగా సొలొమోను ఉన్నాడు. ఏ ప్రసంగం చేశాడో ఆ ప్రసంగం తన జీవితానికి అనువర్తించుకున్నవాడు కాదు సొలొమోను. జ్ఞానమునకు మూలము యెహోవా యందు భయభక్తులు. కానీ ఆ భయభక్తులే సంపూర్ణంగా దేవునికి విరోధంగా తిరిగిన వాడై ఉన్నాడు, దాన్ని తిరస్కరించిన వాడై ఉన్నాడు. అర్థం సందాక రాయబడింది రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుండి, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీలు అతని మనస్సును తిప్పారు. అతని మనస్సు తిప్పబడింది. ఎంతగా తిప్పబడిందంటే గుర్తు పెట్టుకో, దేవునికి దేవాలయం పెట్టిన సొలొమోనే విగ్రహ దేవతలకు దేవాలయాలు కట్టేంతగా తిప్పబడ్డాడు. ఆజ్ఞని ఎప్పుడైతే మనుషులు అతిక్రమిస్తాడో అతని హృదయము బహు కఠినంగా మారిపోయింది. దేవుడికి వ్యతిరేకంగా జరిగించడానికి సంపూర్ణంగా సిద్ధపెట్టిపోయాడు.
వానికి మార్మనిషి పొందడానికి అవకాశం ఇచ్చాడు పరమ తండ్రి, కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు సొలొమోను. చదువు అక్కడ 3వ వచనం నుండి, రాజు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉండిరి. 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి. 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయములు త్రిప్పివేసిరి. అదిగో ఏదేం తోటలో ఏ తప్పు అయితే జరిగిందో ప్రతి వారి జీవితంలో, ప్రత్యేకించి జ్ఞాని అయిన వారి జీవితంలో కూడా అదే తప్పిదమే జరిగింది. ఆదాం పాపం చేయడానికి కారణం ఏంటి? భార్య మాట విన్నాడు. దేవుని మాటను తిరస్కరించి తన భార్య మాటను ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆదాము మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ మారు మనసు పొందినవాడు కాదు ఆదాము. మొట్టమొదటి మనిషి జీవిత విధానం ఎలాగుందో, ప్రపంచంలో ఎవరికే లేని జ్ఞానము సొలొమోను కలిగి ఉన్నాడు, అనంత జ్ఞాని ఆ మాటకు వస్తే. అయినప్పటికీ అదే భార్యల చేత చెడుతనాన్ని జరిగించిన వాడై దేవునికి విరోధయ్యాడు. నీ భార్యను ప్రేమించు, నీ భార్య ప్రేమకు బద్దురాలు. వివాహం జరిగిన తర్వాత నీ ప్రేమ నీ భార్య యందు దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే ఒక స్త్రీకి ఒక పురుషుడే దేవుని యొక్క ఏర్పాటు. ఆ రాజుని కదా, అవును కరెక్టే, నువ్వు రాజు అయితే అనేక మంది స్త్రీలను చేసుకోవడానికి లేదు. అగుమాత్రపు స్త్రీలను వివాహం చేసుకునే ఒక వెసులుబాటు రాజుకి ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. అంతేగాని 1000 మందిని కాదు. ఎప్పుడైతే 1000 మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడో తన మనస్సుని తిప్పారు వాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ మనస్సును ఎవరే తిప్పలేనంత బలవంతుడిగా దేవుడు నిన్ను నన్ను సృజించాడు. దేవుడు మానవుణ్ణి బలహీనుడిగా సృజించలేదు, బలవంతుడిగా సృజించాడు. ఎంత బలవంతుడంటే దేవుడు సైతము నీ మనసును మార్చలేడు. అపవాది సైతము నువ్వు నీతి మార్గంలో నడుస్తూ ఉంటే నీతి మార్గం నుంచి తొలగించలేని శక్తిహీనుడై ఉన్నాడు అపవాది సైతం. అలాంటి బలవంతుడిని. కానీ ఏమైంది? అంత బలవంతుడైన నీవు నీ వ్యక్తిత్వంలో బలం కలిగిన మనస్సు కలిగిన వాడివి, ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడివి. అలాంటి వాడివి నీ భార్యకు నీ బలాన్ని ఇచ్చేసావు. నీ మనస్సు తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టేశాడు అన్నమాట సొలొమోను. ఈ రోజున ఎవరైనా మనలో అలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే గుర్తుపెట్టుకో, సొలొమోనుకి ఏం గతి పట్టిందో దానికంటే విపరీతమైన గతి పడుతుంది నీకు. నీ హృదయం మీద అధికారము, నీ మనస్సు మీద అధికారము ఉంటే దేవునికి మాత్రమే ఉండాలి తప్ప మరి ఎవరికే కానీ ఇవ్వకూడదు. నీ భార్యకి కూడదు, నీ పిల్లలకి కూడదు, నీ పొరుగు వారికి కూడదు. కానీ సొలొమోను ఏం చేశాడంటే తన భార్యలకి ఇచ్చేసాడట. భార్యలు ఏం చేశారు? మనస్సుని ఎటు కావలిస్తే అటు తిట్టాడు, అనుకూలంగా తిప్పుకున్నాడు. వారి దేవతలను అనుసరించేటట్టు సొలొమోను యొక్క మనస్సును తిప్పేశాడు. దౌర్భాగ్యమైన పరిస్థితి. తిప్పి ఏం చేశారు? వారికి సంబంధించిన విగ్రహ దేవాలయాలు కట్టించుకున్నారు. దేవాలయాలు విగ్రహ దేవాలయాలు. అలా అంటున్నా, మానవుడికి ఎల్లప్పుడూ తోడ చూపించే దేవుడు. వారి నిత్యత్వము నాతో పాటు ఉండాలి అని
కోరుకున్న దేవుడు. మానవుడితో సంపూర్ణ సహవాసము నిత్యత్వం కలిగి ఉండాలని కోరుకున్న దేవుడు ప్రతి వానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడు ఆయన. ఎటు దౌర్భాగ్యునికైనా ఎటు దుష్టుడికైనా మారు మనసు పొందే కృపను దయచేసేవాడు. అందుకే గ్రంథం ఏమంటుందంటే దేవుడు కృప మహదైశ్వర్యం కలిగిన వాడు అని చెప్పాడు అనమాట. కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు. సొలొమోను, నా కృప నీ మీద ఉంది, మారు మనసు పొందు. ఒకసారి పోయా, రెండోసారి మరలా ప్రవక్తను పంపించాడు దేవుడే. మారు మనసు పొందని నీ కఠిన హృదయానికి జరగబోయే భవిష్యత్తు ఏంటో ఒకసారి చెవులారా విను సొలొమోనా అని దేవుడు జరగబోయే భవిష్యత్తు సంగతులు తేటగా తెలియజేశాడు. నీ రాజ్యం అయిన తర్వాత 12 గోత్రాలని 10 గోత్రాలని ఒక భాగంగాను 2 గోత్రాలని ఒక భాగంగాను నేను విభజించి నేనే విభజిస్తా. నీ చేతిలో ఉన్న నీ సంతానము చేతిలో ఉన్న ఈ రాజ్య అధికారాన్ని విభజిస్తా, నీ దాసునికి ఇస్తా అన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న సొలొమోను దేవుడికి విరోధంగా కార్యక్రమం జరిగించిన వాడు, మారు మనసు పొందడానికి ఇష్టపడని వాడు దుఃఖముఖి అయి లోపల కూర్చుని మొదలుపడుతున్నాడు. అరే నేను సంపాదించిన సంపాదన ఎంత, నా పేరు ప్రతిష్టలు ఎంత, నాకున్న ఆధిపత్యం ఎంత, నాకున్న జ్ఞానం ఎంత, ఇవన్నీ నా వృద్ధాప్యంలో నాకేం లాభం సంపాదించలేకపోయాయి. స్వార్థపూరితంగా ఆలోచన చేసుకొని హృదయానికి నచ్చినది జరిగించుకుంటూ వచ్చాను. చివరికి నాకు మిగిలింది వేదన, మనోవ్యాకులత. దేవుడు నా మీద ఉగ్రుడై నా రాజ్యాన్ని విభజించి నా దాసుని చేతికి 10 భాగాలు ఇస్తానన్నాడే, ఆ భాగము తన దగ్గర నుండి పోతుందని, తన సంతానం దగ్గర నుండి పోతుందని వేదన పడుతున్నాడు సొలొమోను. ఇంకా ఏం చేశాడు తెలుసునా? ఏ దాసునికి ఇస్తాడని దేవుడు చెప్పాడో యెరొబాముకి ఇస్తానని చెప్పాడు. ఆ యెరొబాముని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు సొలొమోను. మారు మనసు పొందుకోకుండా నీ కఠిన హృదయాన్ని బలపరుచుకుంటుంది. దేవుడు నియమించిన యెరొబాము అనే నీ దాసుని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. నీకు అర్థమవుతుందా? పాపము ఒకరిని చివరి వరకు పరిపాలన చేసిన వాడి హృదయంలో దూరిన తర్వాత కనీసం చివరి దినాల్లోనైనా మారు మనసు పొందడానికి అవకాశం లేదు. పరమదేవుడి కృప నీ దగ్గరకు వస్తుందని కాలం దగ్గర ఎక్కడుంది? నీ హృదయంలో ఉన్న పాపం చేసిందన్నమాట. చదువుదాం, అక్కడ రాయబడింది 11వ అధ్యాయంలో 5వ వచనం నుండి. సొలొమోను అస్తారోతును సీదోనుల దేవతను, సీదోను తూరు సీదోను అన్నమాట, సీదోనుల దేవత అస్తారోతు. ఆ దేవత పేరు అస్తారోతు. మిల్కోబు అను అమ్మోనీయుల హేయమైన దేవతను మెలెకు అమ్మోనీయుల దేవత మిల్కో రైట్. మిల్కోబు అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను జీవితానికి చివరిగా తను సంపాదించింది ఏమన్నా ఉందా అంటే దేవునికి
చెడు నడత నడిచాడు అనే సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు సొలొమోన్. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళాడు, 10 సంవత్సరాలు చదువు. ఈ 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళిన వాడు 10వ సంవత్సరం 10వ తరగతి ఏం సర్టిఫికేట్ తెచ్చుకున్నాడయా అంటే ఫెయిల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. అలాంటి సర్టిఫికేట్ తెచ్చుకున్న వాడు సొలొమోన్. చదవగలిగి సొలొమోను కెమేషు అను మోయాబుల దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద ఎక్కడ యెరూషలేము ఎదుట. యెరూషలేము దేవుని మహాపట్టణం, దేవుని ఆరాధన స్థలం జరిగే స్థలం, దేవుడు కోరుకున్న స్థలము యెరూషలేము. ఆ మాటకు వస్తే ఏ యెరూషలేం అయితే దేవుడు కోరుకున్నాడో ఆ యెరూషలేములోనే సాతాను యొక్క సింహాసనం వేశాడు, దేవాలయాలు కట్టించాడు సొలొమోన్. యెరూషలేంని దేవుడు కోరుకున్నాడు. షియోను పట్టణం అన్నాడు దాన్ని. షియోను నేను కోరుకున్న స్థానము అని చెప్పాడు పరమ తండ్రి. ఆ షియోను గురించి నేను మీకు చెప్పాను ఒకసారి దేవుడి మందిరం గురించి మాట్లాడినప్పుడు. ఆ షియోను గురించి దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే అబ్రహాంతో వాగ్దానం చేసినప్పటి నుంచి ఆ షియోను గురించి కలలు కన్నాడు దేవుడు. యెరూషలేము గురించి ఆలోచన చేశాడు పరమ తండ్రి. కానీ ఆ యెరూషలేములోనే సాతానుకు సంబంధించిన విగ్రహ దేవతలను దేవాలయాలను కొండ మీద ప్రతిష్ఠించిన వాడు సొలొమోన్. కిందికి సొలొమోను కెమేషు అను మోయాబుల హేమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీయుల హేమైన దేవతకును, యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠములను కట్టించాడు. బలిపీఠాలు కూడా కట్టించాడు. తమ దేవతలకు ధూపము వేయచ్చు బలు నర్పించుచుండిన తన భార్యలను భార్యల నిమిత్తము అతడిలాగు చేసెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 9వ వచనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన 2 సార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను అనుసరింపకూడదు, వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను ఒకటి హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయిందంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా వాడు తన హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానము పాపానికి ఇచ్చాడు అని అర్థం. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది, ప్రధానమైన ఆజ్ఞ. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను ఆజ్ఞాపించుచున్నాను అని దేవుడు చెబితే, అయా నీ ఆజ్ఞని ధర్మశాస్త్రం ఉండని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఇప్పుడు నా హృదయాన్ని అపవాదికి సాధనంగా ఇచ్చేసాను నేను అని చెప్పేసి. నేను నీకు జ్ఞానం ఇచ్చింది దీనికోసమేనా సొలొమోనా? దీనికోసం కాదే. నీ తండ్రి దావీదు నా ఎదుట యథార్థవంతుడిగా నడుచుకున్నాడు, నా ఇష్టాన్నంతా నెరవేర్చినవాడు. గొడ్డెల దొడ్డిలో నుంచి తీసుకొని వచ్చి సింహాసనం మీద అతనికి అధికారం ఇచ్చి, అతడు ఒకవేళ పాపం చేసినా ఆ పాపానికి మారుమనసు పొంది తన జీవితంలో మరి ఎన్నడే పాపం చేయకోకుండా తీర్మానం చేసుకుని యథార్థ హృదయం కలిగి బతికాడే.
మీ నాన్న యొక్క మాదిరికరమైన జీవితము నీ హృదయాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదా? అయా మా నాన్న జీవితం మా నాన్నది, నా జీవితం నాది. మా నాన్న బతికింటే బతికేనని, నేను మాత్రం నా హృదయాన్ని సంతోషపరచుకోవడానికి నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నా. ఇదిగో నా జీవితాన్ని ముగించబోతున్నా. మానమనిషి పొందడానికి నువ్వు ఇచ్చే అవకాశం నాకు అవసరం లేదు. నిత్యత్వాన్ని తనకు తానుగా నరకాగ్నికి తరలించుకోవడానికి పాదాలు కలిపిన వాడు సొలొమోను. దేవుడికి విరోధంగా నడవడానికి తీర్మానం చేసుకున్నాడు పాదాలకి. మానమనిషి పొందవా? అలాంటి సమయము వృద్ధాప్యం అది. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీకు కలగబోయే శిక్ష చెప్తా, గుర్తుపెట్టుకో అన్నాడు. మానమనిషి పొందవా? మానమనిషి పొందకపోతే నీ భవిష్యత్తు, నీ గతి, నీ సంతానం యొక్క గతి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెవులారా విను అని దేవుడు ఆ విషయాలు తేటగా చెబుతున్నాడు. చదువు కింద వచ్చినాడులో 10వ వచనంలో ఆజ్ఞను యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నిబంధన కట్టడలను నీవు ఆచరింపబోవుటని కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చాను అన్నమాట. పరమందున దేవుడు మహా అద్భుతమైన వరములు దయచేశాడు సొలొమోనుకి. నిబంధన చేసుకున్నాడంట సొలొమోనుతో. ఏం నిబంధన చేసుకున్నాడు? దావీదుతో ఏ నిబంధన చేసుకున్నాడో సొలొమోనుతో కూడా అదే నిబంధన చేసుకున్నాడు. శాశ్వత కాలము నీ సంతానము నా సింహాసనం మీద కూర్చుంటది అని దావీదుకి వాగ్దానం చేసిన దేవుడు అదే వాగ్దానాన్ని సొలొమోనుకి స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. నా ఆజ్ఞలు గైకొను. అయితే రాను సొలొమోను ఏం చేశాడంటే సంపూర్ణంగా దేవుడి ఆజ్ఞల్ని అనుసరించుకోకుండా జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్టు బతికాడు. నేను కనుగొంటున్నా నీ ప్రవర్తనని అన్నాడు. చూడండి, ఈ రోజున కూడా క్రీస్తు యేసునందు మన పాపములను తానే ఉచితమైన కృప చేత తన కుమారుని యొక్క నిర్దోషమైన రక్తం చేత కడిగి పవిత్రపరుచుకుని తన ఇంటిలో కుమారుడుగా మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన ఈ ఆత్మ సంబంధమైన ఉన్నతమైన కొత్త జన్మ, ఈ జన్మను పాటు చేసుకున్నావు అనుకోండి, నీ సొంత ఆలోచనలు వచ్చాక సొలొమోను లాగా. ఆ రోజు సొలొమోను పాటు చేసుకున్నాడు. మన జీవితాన్ని ప్రతిదీ పరిశీలన చేస్తున్నవాడి దేవుడు. సొలొమోను ఇంత జ్ఞానివే, పరమందున దేవుడు కనుదృష్టి పెట్టి నీ జీవితాన్ని నీ ప్రవర్తనని చూస్తున్నాడని ఎరగకపోతేవా? నేను కనుగొనుచున్నా. ఏం కనుగొన్నాడు దేవుడు సొలొమోను జీవితంలో? నువ్వు ఆజ్ఞలను అనుసరించి నడవలేదు, నేను కనుగొంటున్నా. కాబట్టి రాజ్యాన్ని నీ చేతిలో నుంచి తీసి 10 గోత్రాలని నీ దాసుని చేతికి అప్పగిస్తున్న పో. 40 సంవత్సరాల పరిపాలన కాలం. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. క్రీస్తు పూర్వము 975 నుండి 935 వరకు 40 సంవత్సరాల పరిపాలన సొలొమోను ఇశ్రాయేలు 12 గోత్రాలని పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో తాను సంపాదించిన ఆస్తి ఎంత?
తను పొందుకున్న సౌభాగ్యము భౌతికంగా, పేరు ప్రతిష్టలు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఇప్పుడు 10 తనకున్న భాగాలు 12 అయితే ఈ 12లో 10 భాగాలు నీ దాసునికి ఇస్తాను అని ఆ మాట దేవుని నోట విన్నవాడే ఏం చేశాడంటే మనోవ్యాకులతకి, వేదనకి, దుఃఖముకి అయి కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేనేం చేశాను ఇన్ని రోజులు? దేవుడు లేకుండా బతికానే. నాకున్న జ్ఞానాన్ని, నాకున్న హృదయాన్ని సంతోషపరచుకోవడానికి ప్రతిదీ పరిశోధన చేసుకునే ఇదంతా వలన నాకేమొచ్చింది? ఫలితం ఏమొచ్చింది? దేవుడి నుండి శిక్ష వచ్చింది. దేవుడు లేని జీవితాన్ని జీవించాను, సమస్యము వ్యర్థము. అప్పుడు దిగాడు ఫిలాసఫీకి. సొలొమోను యొక్క ఫిలాసఫీ ప్రసంగి గ్రంథం. ఫిలాసఫీ అంటే తత్వజ్ఞానము. మానవ హృదయంలో నుండి వచ్చినది, దేవుని హృదయంలో నుంచి వచ్చింది కాదు. సొలొమోను యొక్క ఫిలాసఫీ అతని ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. అందుకే ప్రసంగి గ్రంథం మీరు చదువచ్చారా? నేనేం మెసేజ్ పెట్టాను మరి మీకు? నువ్వు ఎన్నైనా పెట్టుకో, మాదే అంటారు మీరు. గుర్తుపెట్టుకోండి, గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది ఎవరి ఆలోచనాబద్ధంగా రాయబడిందో, మనుషుని ఆలోచనలో లేకపోతే దేవుని ఆలోచనలో తేటగా గమనించాలి. రెండు ఉదాహరణలు చెప్తాను, తర్వాత మనం ముందుకెళ్దాం. ప్రసంగి గ్రంథము సొలొమోను యొక్క ఫిలాసఫీ అన్నమాట. ఇప్పుడు నేనంతా పరిశీలన చేశాను. నా పరిశీలనలో తేలింది ఏంటంటే సమస్తము వ్యర్థమే. నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టం వ్యర్థమే. ఆ కష్టం వల్ల వచ్చిన ఫలితం ఏదైనా నువ్వు అనుభవిస్తున్నావా? అయినా వ్యర్థమే. లేదు, నువ్వు సంపాదించిందంతా ఇంకొకరికి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? అది వ్యర్థమే. సొలొమోను సంపాదించింది ఇప్పుడు ఎవరికి ఇదైపోతుంది? దాసుడికి సొంతమైపోతుంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. మనోవ్యాకులత చెందిన వాడై ఇలా మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను. 11వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు నేను చేసిన పనులని, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడి సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది. మై నాలెడ్జ్ అదనమాట. నా ఆలోచనకు తోచింది, నాకు అనిపించింది, నేను అనుకుంటున్నాను అదనమాట. కాబట్టి ప్రసంగి గ్రంథము సొలొమోను యొక్క ఫిలాసఫీ. 2వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో, 24వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక నేను తెలుసుకుంటుని, నేను గ్రహించాను అని చెప్పేసి. ఎనిమిదో అధ్యాయము 9వ వచనం. సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గురించి నేను మనస్సిచ్చి యోచన చేయించు ఉండగా ఎంతయో నాకు తెలిసాను అదన్నమాట.
నాకు తెలిసింది. నేను మనసిచ్చి ఆలోచన చేశాను, నాకు తెలిసింది. కాబట్టి ప్రసంగి గ్రంథం నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నీకు తెలియలేదనుకో, సొలొమోను ఏ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని రచించాడో నీకు అర్థం కాకపోతే, నీకు తెలియకపోతే ఆ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదువు నీకు అర్థం కాదది. ఏం చెప్తున్నాడు ఆ గ్రంథంలో? దేవుడు లేకుండా జీవించే వాని జీవితము చివరికి శూన్యము, వేల్పు లేని పాటు ఈ లోకమందు వ్యర్థము. వేల్పు లేని పాటు ఇలమందు వ్యర్థము అని చెప్పేశాడు. దేవుడు లేకోకుండా నీ జీవితాన్ని గడిపావా, అది ఎంత సంపాదించిందైనా చివరికి అది శూన్యమే. దేవుడు లేకుండా నీ జీవిత దినాలు నీవు గడిపితే అది చివరికి నీకు వ్యర్థముగా ఉంటుంది. ఎంత వ్యర్థముగా ఉంటుందంటే గాలికి ప్రయాసపడినట్టుగా ఉంటుంది అని చెప్పేసి. ఏమిరా ఇంత కష్టపడుతున్నావు, ఏం సంపాదించాలని అంటే మనుషులు వారి ఆలోచనల ప్రకారంగా చెప్తారు. ఇది సంపాదిస్తే ఇది నా బిడ్డలకి దాచిపెడితే ఆ బిడ్డలు రేపు పొద్దున ఇది ఇది అంటాడు. చూస్తావా నువ్వు కళ్ళలాగా? జ్ఞాని అయిన సొలొమోనే ప్రపంచ జ్ఞాని. జ్ఞాని అయిన వాడే తన జీవితాన్ని అంతా వెనక్కి తిరిగి చూసుకొని వృద్ధాప్యంలో గాలికి ప్రయాసపడ్డాడురా బాబు అన్నాడు. గాలికి ప్రయాసపడ్డాడని చెప్పిన సొలొమోను కంటే గొప్పవాడిగా నీవు ఆ మాటకు వస్తే. కాబట్టి సొలొమోను యొక్క అనుభవము నేడు రాబోయే తరాలకి పాఠముగా ఉండడానికి ప్రసంగి గ్రంథము రచించబడింది. ఉద్దేశపడి సొలొమోను యొక్క అనుభవ జ్ఞానము మనకు పాఠంగా ఉండడానికి. ఏంటి పాఠము? దేవుడు లేని జీవితము శూన్యం, వ్యర్థం, సమస్య వ్యర్థం. అందుకే ప్రారంభంలోనే రాశాడు 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచూ ఉన్నాడు. వ్యర్థము 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 వ్యర్థమే. జ్ఞాని అయిన వాడు చెప్పిన పలుకది. మనమంటాము, దేవుడా నువ్వు ఏడో ఉన్నా ఉంటే ఉండు, మా జీవితాలు మావి, మా కుటుంబాలు మావి, మా జీవిత దినాలు మాకు ఇష్టం వచ్చినట్టు గడుపుతాం, మా సంతోషం మాది అంటాం మనం. గుర్తుపెట్టుకో, దేవుడు లేని జీవితము అది వ్యర్థము. సొలొమోను అనుభవించిన రాజరికము, సొలొమోను అనుభవించిన ఐశ్వర్యము, సొలొమోను కలిగి ఉన్న జ్ఞానము అంతకు మించిన వాడు ఎవడైనా ఉంటాడా భూమి మీద? ఎవడే లేడు అన్నమాట ప్రశ్న. తానే చెబుతున్నాడు 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, నాకు ముందున్న రాజులందరికంటే నేను అధిక జ్ఞానము పొందిన వాడినైతిని, అయినను ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో క్షమించండి 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయం 16వ వచనం, 1వ అధ్యాయం 16వ వచనంలో, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించేది నీవు, జ్ఞానమును అభ్యసించిన నీవు నా మనసులో నేను అనుకుంటున్నా, అనుకున్నాను. నా మనసు నిలిపి చాలు. నాకు ముందున్న రాజులు, యెరూషలేములో ఏదైనా రాజులు ఎవరు ముందున్న వాళ్ళు? తమ తండ్రి అయిన దావీదు, అంతకు ముందు సౌలు, భూమి మీద ఉన్న జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అందరికంటే
కాబట్టి ప్రియులారా, ప్రసంగి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, దేవుడు లేకోకుండా జీవించే నీ జీవితము, సుఖభోగాల కోసం పాపులాడే నీ జీవితము, అది చివరికి వ్యర్థం, గాలికి ప్రయాసపడినట్టు. నేను మొన్న రాయదుర్గం ప్రాంతం దగ్గరికి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఒక ఆయన చేపలు పడుతున్నాడు, వలేశాడు, నిరీక్షణ కలిగి కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కొద్దిసేపు, అర్ధగంట సేపు ఉన్నాను నేను కూడా ఆయనతో పాటు. లాగాడు, ఒక్కటి బల్ల. అయ్యో, అర్ధగంట వేస్ట్ అయ్యింది అనుకున్నాడు ఆ మనిషి. పోతే బాయ్ అర్ధగంట. కానీ సొలొమోను జీవితము అర్ధగంట కాదు, సంపూర్ణంగా జీవితాన్నే పోగొట్టుకున్నాడు. దేవుడు లేని జీవితం వ్యర్థం. రోజున కొంతమంది బైబిల్ తరగతి రాలే. ఎందుకు రాలేదు? వాళ్ళ సొంత పనులు ఉన్నాయి, వాళ్ళ సొంత ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ సొంత ఇష్టాలు ఉన్నాయి. వాటి కోసం వెళ్ళారు. ఏం సంపాదిస్తారు? దేవుడు లేకోకుండా, దేవుడి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏం సంపాదిస్తారు? వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, సొలొమోను ఏం తెలుసుకున్నాడంటే, దేవుడు లేని జీవితము వ్యర్థము. కాబట్టి నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నాను. మానవ జాతులారా, మనుషులారా, మీరు మీ జీవితాన్ని నాలాగా పోగొట్టుకోవద్దు అనే సందేశము ప్రసంగి గ్రంథం. నేను పోగొట్టుకున్నా, మీరు పోగొట్టుకోవద్దు. నేను పాటు చేసుకున్న దేవుని అనుగ్రహించిన జీవితాన్ని, జీవిత దినాలని మీరు పాటు చేసుకోవద్దు. లూకా సువార్త 9వ అధ్యాయం మన ప్రభు అయిన యేసు సెలవిచ్చిన మాట ఇలాగ మనకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడంటే, యేసు ప్రభు, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకొనిన ఎడల వానికి ఏ ప్రయోజనము అని ప్రశ్నించాడు ప్రభు. ఏ సంపాదించాడంట? లోకమంతా సంపాదించాడు. చివరికి ఏం జరిగింది? ప్రాణం పోయింది. ఏం ప్రయోజనం? వ్యర్థం. అందుకని అంటున్నా, ప్రభు అయిన యేసు పైన 23వ వచనం నుండి చదువుతాం. ఇలాగంటూ ఉంటాడు, మరి ఆయన అందరితో ఇట్లా, మరియు యేసు ప్రభు అందరితో ఇలాగంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని. ఉపేక్ష అంటే ఏంటో? ఉపేక్షించడం అంటే ఏంటి? ఉపేక్ష అనే పదానికి వ్యతిరేక పదము అపేక్ష. విజయ్, అపేక్ష అంటే ఏంటి? కోరిక. అపేక్ష అంటే కోరిక, ఆశ. ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అన్నారు. ఏం విడిచిపెట్టమంటున్నాడు ప్రభు? తను తానే విడిచిపెట్టుకోవాలా అన్నాడు. తను తానే విడిచిపెట్టుకోవాలంటే తన సొంత కోరికల్ని విడిచిపెట్టాలా, సొంత ఆలోచనని విడిచిపెట్టాలా, తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అది ప్రభు కోరుకున్నది. నా కోరిక, నా ఇష్టము, నా జీవితం అనొద్దు. నీ కోరిక కాదు, నీ ఇష్టం కాదు, నీ జీవితం కాదు. దేవుని ఇష్టము, దేవుని కోరిక, దేవుని జీవితం అనే భావన కలిగి ఉండు. అలాగైతే నన్ను వెంబడించు, నీకు ప్రయోజనకరం అన్నాడు ప్రభు. తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నాకు శిష్యుడై ఉంటాడు. అలాగ ఉపేక్షించుకోలేదా నాకు శిష్యుడు కాదు. ఇస్కరియోతు యూదా ఉపేక్షించుకున్నాడా? ధనాపేక్ష కలిగిన వాడే వెంబడించాడు. ధనాపేక్ష ఉంది లోపల, కోరిక.
ఏం జరిగింది? యేసు ప్రభువుని వెంబడించడానికి ఆ ధనాపేక్ష అతనికి ఆటంకంగా ఉంది. సంపూర్ణంగా యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు. చిట్ట చివరికి తనకు కలిగిన ఫలితం ఏంటంటే తన గొంతుకు ఉరి. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, నిత్యత్వాన్ని చేజార్చుకున్నాడు, తాను పోవలసిన మార్గానికే వెళ్ళిపోయాడు. అపవాదికి వారి దూతలకి సిద్ధపరిచిన నిత్యాగ్ని దండనికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మాటలు వినలేదా? విన్నాడు. అద్భుతాలు చేయలేదా? చేశాడు. సాతాను యొక్క శక్తుల్ని అణచలేదా? ఇస్కరియోతు యూదా అణిచాడు. ప్రత్యేకమైన ట్యూషన్ యేసు ప్రభు చెబితే ఇస్కరియోతు యూదా ట్యూషన్ లో లేడా? ఉన్నాడు. కానీ ఏం జరిగింది? తెలియని ఫలితార్థం ఏంటి? అలాగా మీ జీవితం కావద్దు. నా జీవితం అలాగైంది, నేను సొలొమోన్ని. నా జీవితం అలాగైంది, మీ జీవితం అలా కాదు. నిజంగా దేవుణ్ణి వెంబడించాలనుకుంటే, దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే, నిత్యత్వం దేవునితో పాటు గడపాలి అనుకుంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. అరకొర హృదయంతో, అసంపూర్ణమైన హృదయంతో దేవుని సన్నిధిలో నిలబడొద్దు. సందేశం అన్నమాట. తన జీవితంలో ఏది కోల్పోయాడో అది మిగతా వారు కోల్పోకూడదని తను సందేశం ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఇలాగంటున్నాడు. సొలొమోను ఏమంటున్నాడు చూడండి, బ్రేక్ తీసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, జాగ్రత్తగా చూసుకుని ప్రవర్తన బుద్ధిహీనులు అర్పించినట్లుగా, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆలకించు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆలకించు. నీ ఇష్టం కాదు. నువ్వు బలి అర్పించాలని పోయావు, బలి అర్పించావు, వచ్చేసావు, అది కాదు కావాల్సింది. ఆయన ఏం చెప్తున్నాడు విను. హృదయమే ఆయన మాట. బుద్ధిహీనుడు అర్పించినట్లు బలులు అర్పించొద్దు, సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఆలకించడం శ్రేష్టం. అది విలువైంది. దేవుడి మాటలు విను. జీవితాన్ని ఇచ్చింది ఆయన. ఆ జీవితాన్ని ఫలభరితంగా మార్చేవాడు ఆయన. ఆయన మీతో పాటు నిత్యత్వాన్ని అనుభవించడానికి కోరిక కలిగి ఉన్నవాడు ఆయన. ఆయన మాట విను శ్రేష్ఠుడు నీ జీవితానికి. కాబట్టి సొలొమోను ఏం చేస్తున్నాడంటే, ఏం చెప్తున్నాడంటే ప్రసంగి గ్రంథంలో, నేను కోల్పోయిన నా జీవితము మీకు మాదిరి. నేను పాడు చేసుకున్నాను నా జీవితాన్ని, మీరు పాడు చేసుకోవద్దు, దానికి ప్రయాసపడద్దు. ఏ దినం ఆ దినము దాని కీడుని అప్పటికి దేవుడి సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టు. రేపటి కొరకు దాచిపెట్టుకోవద్దు కీడు. ఏనాటికి ఆనాటికే చాలని ప్రభు చెప్పాడే, ఆ సందేశం అన్నమాట. నీకు ఏదైనా కలిగి ఉన్నావా, అది దేవుడు ఇచ్చాడని దేవుడి మీద ఆధారపడు. దేవుడు కృతజ్ఞతలు చెల్లించు. అందుకే చెప్పాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తాను కష్టార్జితాన్ని తాను అనుభవించుట కంటే శ్రేష్టమైనది లేదు అని చెప్పాడు సొలొమోను. ఏం సంపాదించావో దాన్ని అనుభవించు. ఇంకొకటికి దాచిపెడతాను అనుకోవద్దు. ఇంకొకటికి నువ్వు దాచిపెట్టినా ఒకవేళ నీ కుమారుడు దాన్ని ఉంచుకుంటాడో ఊడగొట్టుకుంటాడో నీకేం తెలుసు? నా జీవితం చెప్తున్నా, నేను సంపాదించింది 40 సంవత్సరాలు. దాన్ని అంతా చివరికి ఏం చేశానంటే దేవుడికి విరోధంగా బతికి దాన్ని పోగొట్టుకున్నా. నువ్వు అలా కావద్దు. చివరిగా 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, తేలిన ఫలితార్థం ఇదే అని చెప్పాడు. 11వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించు. అదొద్దు, సంపాదిస్తా, ఎగబడతా, ధనం మీద ధనాపేక్ష కలిగిన వాడినై లోకస్తులతో పాటు వెంపట్లాడతా. రేపు పోతావు, నేను పోయా, నువ్వు పోతావు, జాగ్రత్త. ఆ జీవితం అంతట్లో నేను నేర్చుకున్న సూత్రం అది, విలువైన పాఠం అది. లేదు ఈరోజు పోతే అంత వస్తుంది, మర్నాడు పోతే ఇంత వస్తుంది అని లెక్కలేసుకోవద్దు. ఆ తర్వాత చెప్పాడు, ఏం చెప్పాడంటే గూఢమైన ప్రతి దాన్ని దేవుడు తీర్పులోకి తెస్తాడు. నువ్వు మంచి క్రియలు చేసినా తీర్పులోకి వస్తాయి, చెడ్డ క్రియలు చేసినా తీర్పులోకి వస్తాయి. తీర్పు ఉంది, గుర్తుపెట్టుకో. కాబట్టి మానవ జీవితము దేవుడు అనుగ్రహించింది, ఆయన లెక్కల్లో అనుగ్రహించాడు. ఒక దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని దేవుని కొరకు, దేవుని మీద ఆధారపడి దేవునితో కలిసి జీవించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. దేవుడు లేకుండా దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞను తిరస్కరించి జీవించితే తీర్పు ఉంది. కాబట్టి సొలొమోను యొక్క జీవితము నేడు ప్రతి వారికి మారుమనసు పొందినట్లు మనకు లేఖనాలు చెప్పలేదు. సొలొమోను గురించి రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రాజులు మొదటి గ్రంథంలో మనం చదువుతాం సొలొమోను గురించి. 2 అధ్యాయాలు 1 నుంచి 11. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం నుండి 11 వచనాలు. 11 అధ్యాయం సొలొమోను చరిత్ర. ఈ 2 చరిత్రల్లో సొలొమోను మారుమనసు పొందినట్టుగా పరిశుద్ధాత్మ ఎక్కడ దాఖలు చేయలేదు. కానీ యూదుల చరిత్ర ఏం చెప్తుందంటే, ఇదిగో ఈ ప్రసంగి గ్రంథము సొలొమోను యొక్క మారు మనసుకు సూచన అని మాట్లాడతారు. చరిత్ర గ్రంథం కాదు, చరిత్ర. యూదుల యొక్క పారంపర్యం అది. మారు మనసుకు సూచన ప్రసంగి గ్రంథం అంటాడు. అయితే అది నిజంగా అలాగే అయితే దేవుడు తప్పకుండా లిఖించేవాడే మన కోసం. కాబట్టి గ్రంథంలో లేనిది ఆయన మారు మనసు పొందాడని చెప్పడం అనేది అది వాక్య విరుద్ధమైతుంది. యూదుల పారంపర్యాచారాలు నేడు మనకి సందేశం కాదు. వారి ఆ పారంపర్యాచారాలు దండి కొట్టాయి, చరిత్ర కొట్టారు, దండి కొట్టాయి. అవన్నీ పాఠం కాదు మనకి, అవన్నీ దైవ సందేశం కాదు. ఏది గ్రంథంలో రాయబడిందో, ఎవరి గురించి ఏ విధంగా రాయబడిందో, ఎక్కడ ఏం మాట్లాడిందో అది అలా మాట్లాడడము, అలాగ స్వీకరించడమే మనకు తగింది. దానికి మించింది అపవాది నుండి కలిగిందే. కాబట్టి మనము ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళా ప్రసంగి గ్రంథం యొక్క ఆ పేరుకు అర్థం ఏంటి, దాని లోపల ఏముంది విభజన చేసుకుంటూ నేర్చుకుంటాం. ఎక్కడ